ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. మానుదిన ప్రార్థన కార్యక్రమాన్ని వీక్షిస్తూ అనేక మందికి షేర్ చేస్తున్నటువంటి నా ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి చాలామంది సబ్స్క్రైబ్ చేశారు, అలాగే చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ మీరు ఆత్మీయంగా ఎదగాలని, ఆత్మతో నడిపించబడాలని మా ఆశ, ఆలోచన కనుక మరి ఆ ఆలోచన మీ జీవితాల్లో జరిగించండి. అలాగే భక్తి జీవితంలో కూడా జాగ్రత్తగా ఉండండి. మీ తల్లిదండ్రులని, అలాగే మిమ్మల్ని నమ్మి వచ్చిన మీ భార్యను ప్రేమించండి. అలాగే నీ కొరకు నిలబడిన భర్తను ప్రేమించండి. మీరు కన్న బిడ్డల్ని, అలాగే కన్న తల్లిదండ్రులను కూడా ప్రేమించడం నేర్పించండి. ఇది ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు. మీరు మొదలు పెడితే మీ పిల్లలు కూడా అదే మొదలు పెడతారు. దేవుని వాక్యాన్ని విందాం. కీర్తన గ్రంథం 118వ అధ్యాయము 18వ వచనం. 118వ వచనం. యెహోవా నన్ను కఠినముగా శిక్షించును గాని ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు. ప్రభుని బిడ్డలారా, ఈ మాటను జాగ్రత్తగా ఆలోచన చేస్తే భక్తుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, యెహోవా నన్ను కఠినముగా శిక్షించను. ఎట్లా అంట? కఠినముగా శిక్షించాడంట. ఎంత కఠినంగా అంటే చెప్పుకోలేనటువంటి పరిస్థితి, చెప్పుకోలేనటువంటి విధానంలో ఆయన ఏం చేశాడంటే కఠినంగా శిక్షించాడు. మీకు అర్థం అవ్వాలంటే, ప్రభుని బిడ్డలారా, యోబు గారి గురించి ఆలోచన చేస్తే కఠినంగా శిక్షించాడు. ఎంత కఠినం అంటే బిడ్డలను, ఆస్తులను, అలాగే సమస్తమును పోగొట్టి తన శరీరమును కూడా వదలకుండా, శరీరాన్ని కూడా గాయపరిచి ఎంతో భయంకరమైనటువంటి ఒళ్ళనిండా కురుపులు పెట్టి ఆయన్ని శిక్షించాడు. కానీ ఆయన ఏం చేయలేదంట, మరణానికి అప్పగించలేదు. ఇది భక్తి జీవితంలో యోబు గారి విషయంలో సాతాను ఇస్తున్న సవాల్. ఇది ఒక రకమైనటువంటి శిక్ష అయితే, ప్రభుని బిడ్డలారా, యోనా గ్రంథములో యోనా గారు కూడా దేవుని మాట వినకుండా, ఈయన దేవుని మాట విన్నందుకు సాతాను శిక్షించడానికి పర్మిషన్ తీసుకుంది. ఆయనేమో దేవుని మాట వినకుండా యోనా నినివేకి వెళ్ళకుండా తార్సీసుకు బయలుదేరినప్పుడు యోనాను కూడా దేవుడు కఠినంగా శిక్షించాడు. ఎంత కఠినంగా అంటే వాడలో నుంచి ఎత్తి పడేసే పరిస్థితి, ఎత్తి పడేసినటువంటి ఆయన్ని తిమింగలం మింగటం, చేప మింగటం, 3 దినాలు దాంట్లో ప్రార్థన చేసి పశ్చాత్తాపడటం, తిరిగి యోనాని నినివే పట్టణంలో కక్కటం, కఠినంగా శిక్షించాడు. కాదు, చంపల. అర్థమవుతుందండి? ఒకసారి మనకి బుద్ధి రావటానికి, ఒకసారి మనల్ని సరిచేయటానికి, ఒకసారి మనల్ని పరిశుద్ధపరచడానికి, ఒకసారి మనల్ని ఆయనతో కూర్చుండబెట్టుకోవడానికి మనల్ని ఏం చేస్తాడంటే శిక్షిస్తాడు, చంపడం. ఓకే, అందుకనే మీరు అనుకుంటారు, ఏంటి బాధలు ఏంటి? శిక్షిస్తున్నాడమ్మా. ఎందుకంటే నీవు దేవుణ్ణి ఎక్కడో మర్చిపోతున్నావు, లేదా దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నావు. అందుకనే యెహోవా నన్ను కఠినముగా శిక్షించును కానీ ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. మరణానికి అప్పగించలా. దేవుడు మరణమును గెలిచినవాడు. దేవుని స్తోత్రం. అలాగే నీవు కూడా ఈ లోక పరిస్థితుల్లో మరణమును గెలిచి సజీవులుగా దేవుని ఎదుట ఉండబోతున్నావు కనుక ప్రార్థన చేసుకో. నీ తప్పుదెమ్మల వల్ల వచ్చిన శిక్షను భరిస్తూ పరిశుద్ధతను కోరుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయము మేము చేస్తున్న పొరపాట్ల వల్ల మా బ్రతుకులను శిక్షించావు కానీ మరణానికి అప్పగించలేదు కనుక నాన్న, మేము ఎప్పుడైనాను జ్ఞానము కలిగి, తెలివి కలిగి, పరిశుద్ధత కొరకు ఎంపర్లాడుతూ మా పాపాన్ని మేము జయించడానికి,
మీరిచ్చిన శిక్షను అనుభవించి జాగ్రత్తగా బ్రతకటానికి సహాయం చేయి. త్రోవ తప్పిపోతున్న మా కొరకు శిక్షించి సరిచేసే అందుని బట్టి స్తోత్రాలు. ఇంకను మేలుగైన మార్గం నడిపించి కృప చూపించి ఆధారం లేని కుటుంబాలను, నెమ్మది లేని కుటుంబాలను, సంతోషం లేని కుటుంబాలను కూడా రక్షించి కృప చూపించి మహిమ పొందమని, ఈ యొక్క మా కార్యక్రమాన్ని చూస్తూ అనేకులు సబ్స్క్రైబ్ చేస్తున్న కుటుంబాలను, బిడ్డల్ని షేర్ చేస్తున్న వాళ్ళు కూడా దీవించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.